జరిగిందండి ఇది. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీలకు రాస్తూ కొరింథీ పట్టణంలో ఉన్న వారికి హెచ్చరిస్తూ ఒక ఉత్తరాన్ని రాస్తూ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు సంఘంలో ఉన్న వారికి. అంటే ఆ రోజుల్లోనే కలిపి చెడిపేవారు, వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రకటించే వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారట. మరి ఈ రోజులలో 100లో 90 మంది వాళ్ళే ఉన్నారు. మీకు తెలియట్లా ఆ విషయం. 100లో 90 మంది వాళ్ళే ఉన్నారు. ఎప్పుడు తెలుస్తుంది? మీరు గనులైనప్పుడు తెలుస్తుంది వాక్యం. ఇప్పుడు అదే చెప్తున్నాడు అపోస్తులైన పౌలు గారు. వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కపటులుగా గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అంటున్నారు. సభ అంటే క్రీస్తు భయము, దేవుని భయం మనలో ఉండాలంట. బోధించేటప్పుడు, చెప్పేటప్పుడు ఒక విషయాన్ని నువ్వు విశ్వాసకి చెప్తున్నావు అంటే అది బైబిల్ అంగీకరించాలి. ఆ విషయాన్ని బైబిల్ అంగీకరించకుండా నువ్వు మాట్లాడవనుకో చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతావని అంటున్నాడు.